యోబు గ్రంథం 27వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుని హస్తమును గూర్చి నేను మీకు బోధించెదను, ఉపదేశించెదను, తెలియపరిచెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టక వివరిస్తాను, తెలియజేస్తాను అని ఓ చక్కని మాటను మనం చదువుకున్నాం. దేవుని హస్తాన్ని గురించినటువంటి ఉపదేశం, లోతైనటువంటి బోధలు, ప్రబోధాలు మనం నేర్చుకుని ఉండాలి. ఆ దేవుని హస్తం చేసే గంభీరమైనటువంటి ఘనకార్యాల గురించిన ఒక అవగాహన, ఒక గ్రహింపు మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా సర్వశక్తుని యొక్క క్రియలను గూర్చి మనం తెలుసుకుని ఉండాలి. సర్వశక్తుని యొక్క క్రియలు ఎలా ఉంటాయి? ఎల్ షద్దాయ్, ఆల్ మైటీ గాడ్, సర్వశక్తుడు చేసే క్రియలు ఎలా ఉంటాయి? ఆ క్రియలను గురించిన గ్రహింపు, అవగాహన, మంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఎవరైతే కలిగి ఉంటారో ప్రతి విషయంలో వారు సర్వశక్తుని వైపు చూస్తారు, సర్వశక్తుని యొద్దకు వస్తారు, సర్వశక్తుని యొక్క క్రియలను తమ జీవితంలో చూడాలని ఆరాటపడతారు. అందుకే కీర్తనాకారుడు చెప్తాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని గూర్చి విచారణ చేయుదురు. సర్వశక్తుని క్రియలు గొప్పవి, భీకరమైనవి, ఘనమైనవి, శ్రేష్టమైనవి. ఆయన తన క్రియను తగిన సమయంలో జరిగిస్తాడు. ఆయన క్రియలు అమోఘం, అత్యున్నతం, అతి శ్రేష్టం. అలాంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు, క్రియలు సర్వశక్తిమంతుడైన దేవుడు చేయగలడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చేసే క్రియలను గురించి మనం నేర్చుకుని, మనం తెలుసుకొని, వాటి యందు ఇష్టము కలిగి, వాటిని విచారించి, వాటిని పొందటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మన జీవితం మరింతగా ఆశీర్వదించబడుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరైతే సర్వశక్తుడు చేయు క్రియలను తెలుసుకుంటారో వాళ్ళట సర్వశక్తుని యందు ఆనందిస్తారట. సర్వశక్తుడు చేయు క్రియలను తెలుసుకొని ఆనందించే వాళ్ళు అన్ని సమయాలలో సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థనలు చేస్తారట. మీ జీవితంలో ఎల్లప్పుడూ సర్వశక్తుని యందు ఆనందించాలన్నా, అన్ని సమయాలలో సర్వశక్తుని ఆశ్రయించి, సమీపించి ప్రార్థన చెయ్యాలన్నా, ఆ సర్వశక్తుడు చేసే క్రియల మీద మీకొక అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నవాళ్ళే ప్రార్థిస్తారు, అవగాహన ఉన్నవాళ్ళే ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. వాళ్ళు నిత్యం దేవునిలో పరవశించి పరవళ్ళు త్రొక్కుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సర్వశక్తుని క్రియలు నేను దాచిపెట్టను, సర్వశక్తుని క్రియలు నేను మీకు వివరిస్తాను, వర్ణిస్తాను అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అసలు సర్వశక్తుని క్రియలు ఎలా ఉంటాయి? సర్వశక్తుడు ఎవరి జీవితాల్లో క్రియ జరిగిస్తాడు? సర్వశక్తులలో ఎవరు ఆనందించగలుగుతారు? సర్వశక్తిమంతుడైన దేవునికి అన్ని సమయాలలో ఎవరు ప్రార్థన చేయగలుగుతారు అనే వివరాలు
నేను మీతో చెప్తాను, చదువుకుందాం, గమనించండి. ఏబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుందాం. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. ఇక్కడ రాయబడినటువంటి శ్రేష్టమైన మంచి మాటలు మీకు వివరంగా చెప్తారు. సర్వశక్తిమంతుడు, మహత్యము గల దేవుడు, ఆయన అగోచరుడు, ఆయన నీతిని న్యాయమును ఎన్నడును తప్పడు, ఎన్నడును చెరపడు. అందును బట్టి నరులందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు అని ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. సర్వశక్తిమంతుడు ఎవరు? ఆయన గొప్పతనం ఏంటి? ఆయన ఔన్నత్యం ఏమిటి? ఆయన దైవత్వంలో దాగినటువంటి మహామహిమ ఏమై ఉంది అని అంటే, ఇక్కడ రాయబడిన చక్కని మాట, సర్వశక్తిమంతుడు, మహాత్మ్యము గలవాడు, మహామహిమతో తేజరిల్లుతున్న వాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్నవాడు, యుగ యుగములలో మహిమ పొందటానికి యోగ్యుడు. ఆయన అగోచరుడు, అదృశ్యుడు, ఆయన నిత్య శక్తి కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చెయ్యడు. ఆయన జీవితకాలం అంతా కూడా నీతిని న్యాయమును చెరపడు, నీతిని న్యాయమును ఏ మాత్రము తప్పడు అనే మాటలు మనం గమనిస్తాం. ఏబు గ్రంథంలో మరో చోట రాయబడింది, సర్వశక్తిమంతుడు ఏ దుష్కార్యము చెయ్యడు, సర్వశక్తిమంతుడు నిరర్ధకమైన మాటలను లక్ష్య పెట్టడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తప్పక న్యాయము జరిగించును, తీర్చును అనే మాటలు కూడా బైబిల్లో మనం గమనిస్తాం. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతిగల న్యాయాధిపతి, నీతిమంతులకు తగిన సమయంలో ఫలమిస్తాడు, భూలోకములో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని సర్వ మానవాళి గుర్తుపట్టేటట్లుగా గంభీరమైనటువంటి ఘనకార్యాలు జరిగిస్తాడు. ఆయన మహిమను, ప్రభావాన్ని వెల్లడిపరిచి ఆయనలో ఉన్న దైవత్వాన్ని రుజువుపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకున్న శ్రేష్టమైనటువంటి నామాలలో, బిరుదులలో ఒక శ్రేష్టమైనటువంటి ఘనమైన పేరు సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్తామండి హల్లెలూయా. ఈ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమా ప్రభావాలను గురించి, ఆయన క్రియలను గురించి, ఆయన చేసే కార్యాలను గురించి, ఆయన ఇచ్చే ధన్యతలను గురించి, ఆయన యొక్క స్వభావాలను గురించి, ఆయన విలక్షణమైన లక్షణాలను గురించి పరిశుద్ధ గ్రంథం చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు తెలియపరుస్తుంది. బైబిల్ గ్రంథమంతటిలో విజ్ఞాన నిధి అని పిలువబడుతున్న పుస్తకం ఏబు గ్రంథం. ఏబు గ్రంథములో ఉన్నంత దైవికమైన జ్ఞానం, లోతైనటువంటి పారమార్థిక సత్యాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలు, విశాలమైనటువంటి ఆకాశ వైశాల్యానికి సంబంధించినటువంటి వివరాలు, మానవ జాతి కనుగొన్నటువంటి ఎన్నో సత్యాలకు నిలువుటెత్తు నిదర్శనాలు ఈ ఏబు గ్రంథంలో మనకి కనబడతాయి. అనేక సూచనలతో, అనేక సాదృశ్యాలతో భక్తులకు, ఆత్మీయులకు, సర్వ మానవాళికి ఎన్నో సంగతులు నేర్పించాడు ఈ ఏబు గ్రంథంలోని సంగతుల ద్వారా. దేవుడు
ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత మహిమా ప్రభావాలు కలిగిన దేవుడో, ఆయన క్రియలు ఎంత భీకరమైనవో, ఎంత ఘనమైనవో, ఎంత దొడ్డవో, ఎంత శ్రేష్టమైనవో అనే వివరాలు కూడా చాలా చక్కగా ఈ యోబు గ్రంథంలో మనం గమనిస్తాం. ఈ పూట సర్వశక్తిమంతుడు చేయు క్రియలు నేను మీకు వివరంగా చెప్తాను. వాటన్నిటిని మీ హృదయాలలో భద్రపరచుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. నిజముగా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన సాహస క్రియలను జరిగించునుగాక. ఎవరి జీవితాలలో సర్వశక్తిమంతుడు ఘనమైన కార్యాలు, శక్తిగల కార్యాలు, ఊహకందని కార్యాలు, ఉన్నతమైన క్రియలు జరిగిస్తాడు. దేవుడు చేసే గొప్ప క్రియలు, ఘనమైన క్రియలు ఏమై ఉన్నాయి అనే వివరాలు చెప్తాను. మొదటి మాట, ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు సంపూర్ణంగా చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మన పితరుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా? నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. మరొక తర్జుమాలో, నా ఎదుట నిందారహితుడవై ఉండుము, నేను నీతో నా నిబంధన స్థిరపరిచి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అని దేవుడు మాట్లాడినట్లుగా లేఖనంలో రాయబడింది. మన దేవుని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. మన దేవుని మీద మనకు ఎలాంటి సందేహాలు ఉండకూడదు, ఎలాంటి అనుమానాలు ఉండకూడదు, ఎటువంటి కాంట్రవర్సీ మనలో ఉండకూడదు. మనం సంపూర్ణంగా మన దేవుని గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలి. మన దేవుడు మనతో చెప్తున్న మాట, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, మహత్యము గల దేవుడను, నేను నిత్య దేవుడను, నా సన్నిధిలో నీవు ఎలా నడుచుకోవాలి, నా ఎదుట నీవు ఎలా ప్రవర్తించాలి, నా కనుచూపుల పరిధిలో నీ మనుగడ ఎలా కొనసాగాలి అని అంటే, నిందారహితుడవై, అనింజుడవై, నిష్కల్మషుడవై, దేవుని కుమారుడుగా నువ్వు పిలువబడినట్లుగా, మార్చబడినట్లుగా నీ జీవితంలో ఎలాంటి మచ్చ, ముడత, డాగు, కళంకం లేకుండా ఒక స్వచ్ఛమైన జీవితం, బ్లేమ్లెస్ పర్సన్గా, ఏ నింద మోపబడని వ్యక్తిగా, నిందారహితమైన జీవితం, యథార్థమైన జీవితం నీలో ఉండాలి. రహస్యమైనవి ఏవి నీలో ఉండకూడదు. రహస్యమైన పాపాలు, లోపాలు, తప్పులు కనబడకుండా, అధిక ద్రోహివిగా మార్చబడకుండా, ఏ పాపము నిన్ను ఏలుబడి చెయ్యకుండా యథార్థంగా నువ్వు ప్రవర్తించి నా ఎదుట నువ్వు నిందారహితుడుగా మార్చబడాలి. ఏ మాత్రం నీ జీవితంలో రహస్య పాపాలకు
చోటివ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అపవిత్రత ఏ కోణంలో నీలో కనబడకూడదు. వ్యక్తిగత జీవితంలో, మనస్సులో, హృదయములో, ప్రవర్తనలో, గుడారములో నీ జీవితం నా ఎదుట, నా సన్నిధిలో నేను చూచినప్పుడు నిందారహితంగా కనబడాలి. నిందారహితంగా కనబడాలి. ఎలాంటి అపవిత్రత ఉండకుండా, ఎలాంటి చెడుతనం ఉండకుండా, ఏ దుష్టాభిప్రాయాలు నీలో కనబడకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. మనుషుల ఎదుట విశ్వాస వీరుడవే, మనుషుల ఎదుట ప్రవక్తవే, మనుషుల ఎదుట ప్రార్థనాపరుడవే, మనుషుల ఎదుట భక్తిపరుడవే, మనుషుల ఎదుట విశ్వాసులకు తండ్రివే, మనుషుల ఎదుట ధనవంతుడివే, మనుషుల ఎదుట మహారాజు లాంటి వాడవే. ఎన్నో ఆధిక్యతలు, ఆధ్యాత్మిక విలువలు కలిగిన వ్యక్తివే. కానీ నా ఎదుటికి వచ్చేసరికి, నా సన్నిధిలోకి వచ్చేసరికి అగ్ని జ్వాల నేత్రాలు కలిగిన నేను చెడుతనమును చూడలేనంత నిష్కళంకమైన కన్నులతో నిన్ను దృష్టించినప్పుడు నీవు నా ఎదుట, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నట్లయితే నీతో నేను నిత్య నిబంధన చేస్తాను. ఆ నిబంధన తరతరాలలో స్థిరపరుస్తాను. అంత మాత్రమే కాదు, నిన్ను ఇక మీదట అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. దేవుని స్తోత్ర. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలామంది జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వెతుకుతున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో ఆయన్ని బతిమిలాడుతున్నారు. కానీ ఎందుకు దేవుడు శ్రద్ధ నిలపట్లేదు? ఎందుకు అభివృద్ధి కలిగించట్లేదు? ఎందుకు అత్యధికంగా అభివృద్ధి పొందించట్లేదు? ఎందుకు సమృద్ధిగా మేలు కలుగునట్లు వర్ధిల్ల చేయటం లేదు? ఎందుకు నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం వర్ధిల్లట్లేదు? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదను నువ్వు మహాభివృద్ధి, అత్యధికమైన అభివృద్ధి, విస్తారమైన అభివృద్ధి ఎందుకు నువ్వు పొందలేకపోతున్నావు అనంటే పవిత్రత లేదేమో, యథార్థత లోపిస్తుందేమో. గమనించండి. సర్వశక్తుని యొద్దకు వచ్చారు. సర్వశక్తుడు మహిమగల దేవుడని నమ్ముతున్నారు. సర్వశక్తునికి ప్రార్థనలు చేస్తున్నారు. సర్వశక్తుణ్ణి బతిమలాడుతున్నారు. సర్వశక్తుని సన్నిధిలో నిలిచి ఉంటున్నారు. కానీ దేవుడు ఆశించిన పవిత్రత, దేవుడు నిర్ణయించిన ఆ యథార్థమైన జీవితం మనలో లేకపోవటం ద్వారా దేవుడు మన మీద శ్రద్ధ నిలపట్లేదు. ఈరోజు మీరు ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, నా మీద మీరు శ్రద్ధ నిలపండి, నా కుటుంబం మీద మీరు శ్రద్ధ నిలపండి, నా బిడ్డల పట్ల మీరు బాధ్యత కలిగి ఒక ఘనమైన కార్యం మీరు జరిగించండి. రాబో కాలంలో నా పిల్లల గురించి, నా కుటుంబాన్ని గురించి, నన్ను గురించి, మా సంఘాన్ని గురించి మీరు ఉద్దేశించిన సంగతులు సఫలమయ్యేటట్లుగా, నెరవేర్చబడేటట్లుగా, కార్యాలు నూతనపరచబడేటట్లుగా అయ్యా నా జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి అని మీరు కోరుకుంటే మీ జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నిందారహితులుగా నడుచుకోవాలి. పవిత్రతకు పెద్దపీట వేయాలి. అన్ని విషయాలలో యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన మిమ్మలను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. మీ స్థితి మహాభివృద్ధిలోనికి వచ్చేటట్లుగా ఘనమైన కార్యం తగిన సమయంలో జరిగిస్తాడు. నీవు నమ్మలేని ఘనమైన కార్యాలు, నీ బంధువులకు ఆశ్చర్యం, రక్త సంబంధులకు ఆశ్చర్యం, ఇరుగు పొరుగు వారికి ఆశ్చర్యం, అన్యజనులకు ఆశ్చర్యం, ఆత్మీయులకు ఆశ్చర్యం కలిగేటట్లుగా అత్యధికమైన అభివృద్ధి అన్ని విషయాలలో మీరు చూడాలి,
అనుభవించాలి, స్వతంత్రించుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నువ్వు నడిచేటప్పుడు నిందారహితుడుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉంటే ఖచ్చితంగా నీ మీద శ్రద్ధ నిలిపి నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. దేవుని స్తోత్ర. మీ సంతానం అత్యధికంగా అభివృద్ధి పొందాలన్నా, మీ సిరి సంపదలు, మణులు మాణిక్యాలు, ధనధాన్య సమృద్ధి విస్తరించాలన్నా, మీరు నిధుల సమృద్ధి గలవారిగా మార్చబడాలన్నా, మీ ఇంట ఎల్లప్పుడూ విస్తారమైన కలిమి సంపదలు ఉండాలన్నా, మీకు కలిగిందంతా వృద్ధి పొందాలన్నా, మీకు కలిగిందంతా విస్తరలాలన్నా, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతూ మహాభివృద్ధిలోనికి రావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, రక్షణ పొందటం కాదు, దేవుణ్ణి వెతకటం కాదు, దేవుని సన్నిధిలో బతిమాలటం కాదు, అన్ని సమయాలలో అన్ని సమస్యలకి ప్రార్థించడం కాదు. మీ జీవితంలో నిందారహితమైన జీవితం ఉందా లేదా అనేది మీరు పరీక్షించుకుంటే ఖచ్చితంగా సర్వశక్తిమంతుడు మిమ్మలను అత్యధికంగా అభివృద్ధి పొందించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. యాకోబు తన జీవితంలో చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒక్కగానొక్క కూతురు జీవితం, ఎంతో ప్రేమిస్తున్న దీనా జీవితం దయనీయంగా మారిపోయింది. అన్యజనుల మధ్యలో అవమానాస్పదంగా, ఇజ్రాయేలీల మధ్యలో దూషణాస్పదంగా మారిపోయింది. కుటుంబం తలెత్తుకుని సమాజంలో తిరగలేకపోతున్నారు. కలిగిన అవమానాన్ని దాచుకోలేనటువంటి పరిస్థితి కలిగింది. చాలా దుఃఖంతో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు. కొడుకులు నరహంతకులుగా మార్చబడ్డారు. పరవాసిగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు యాకోబు కుటుంబానికి నష్టాన్ని కలిగించడానికి, గొప్ప ఆపద తెప్పించడానికి ప్రయత్నాలు, ప్రణాళికలు, పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఈ వార్త విని కృంగిపోయి, క్షీణించిపోయి, కంటతడి పెట్టి నిద్రాహారాలు మానుకుని విలపిస్తున్నటువంటి యాకోబు జీవితంలో ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, యాకోబు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళాలి. నేను నీ శ్రమ దినాన నీకు తోడై ఉండి, నీకు ఉత్తరమిచ్చి, నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నిన్ను నడిపించి, నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి, నాకు బలిపీఠం కట్టు, నన్ను ఆరాధించు అని చెప్పాడు. వెంటనే యాకోబు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి ఈ రీతిగా చెప్తున్నాడు, మీరు లేచి మీ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ పారవేయండి, మిమ్మలను మీరు శుషిపరచుకోండి, అంటే శుద్ధీకరించుకోండి, శుభ్రపరచుకోండి, బాగు చేసుకోండి, నూతనపరచుకోండి. మీరు ప్రశస్తమైనటువంటి నూతన వస్త్రాలను ధరించుకోండి. మనము దేవుని మందిరానికి వెళ్తున్నాం, దైవ దర్శనానికి వెళ్తున్నాం, దేవుని స్వరాన్ని వినటానికి వెళ్తున్నాం. దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా కనబడాలి, పరిశుద్ధులుగా కనబడాలి, యథార్థంగా కనబడాలి. ఎవ్వరి యొద్ద ఏ అన్య దేవతలు ఉండకూడదు. అందరూ శుద్ధీకరించబడాలి, అందరూ నూతనపరచబడాలి, అందరూ ప్రశస్తమైన వస్త్రాలు ధరించాలి. ఎవరి దేహం మీద మలిన వస్త్రాలు కనబడకూడదు. ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించుకోండి. మనం దేవుణ్ణి దర్శించడానికి బయలుదేరుతున్నాం అని చెప్పాడు. వాళ్ళు లేచి తమ యొద్దనున్న అన్య దేవతలను తీసి తమను తాము శుషిపరచుకొని
ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించుకొని దేవుని మందిరానికి వెళ్ళారు. వెళ్తే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమై వారికి తోడుగా ఉండి వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ సందర్భంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అతనితో మాట్లాడినటువంటి సుందరమైన మాటలు, ఆదరణకరమైనటువంటి మధుర వాక్కులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. చదువుకుందాం, చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వాక్యం. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, నీలో నుంచి జనములను రాజులను బయలుదేరతారు, నీ వంశ వృక్షాన్ని నేను దీవిస్తున్నాను, అనేకులకు ఆశీర్వాదానికి ఆస్పదంగా మార్చుచున్నాను అని దేవుడు అభయమిచ్చినట్లుగా యాకోబు జీవితంలో మనం గమనిస్తాం. ఈ రోజు దేవుడు నీకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నీ జీవితంలో నీ పిల్లల భవిష్యత్తులో నేను ఘనమైన కార్యాలు, బలమైన బాహువుని చాపి జరిగిస్తాను, నీ పిల్లల గురించి, వారి భవిష్యత్తును గురించి నీవు కలవరపడొద్దు, కన్నీరు విడవవద్దు, దుఃఖపడవద్దు, మానసిక సంక్షోభానికి లోను కావద్దు అని మీతో మాట్లాడాలి అని అంటే, మీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మీరు నిందారహితులుగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకుని, మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకుని, ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించబడి ఆయన కనబడితే ఖచ్చితంగా అత్యధికమైన అభివృద్ధి, అత్యధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన సంతోషం, అత్యధికమైన విజయం మీ ఒక్కొక్కరి సొంతమగునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా. హల్లెలూయా. అభివృద్ధి మాత్రమే కాదు, అత్యధికమైన అభివృద్ధి. సంతోషం మాత్రమే కాదు, అత్యధికమైన సంతోషం. జయం మాత్రమే కాదు, అత్యధికమైన విజయం మీ జీవితంలో జరగాలి, అనుభవించాలి, ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటే నిందారహితమైన జీవితం, మచ్చలేని, మాలిన్యము లేని, మహిమగల జీవితం మనకి అవసరం. మనలో ఏ చిన్న లోపమున్నా, ఏ చిన్న బలహీనత ఉన్నా, ఏ చిన్న చెడుతనమున్నా, ఏ చిన్న అపవిత్రత ఉన్నా, అది నీ అభివృద్ధికి అడ్డుగా, ఆటంకంగా, అవరోధంగా ఉందన్న సంగతి మీరు గ్రహించాలి. ఎందుకు రక్షించబడిన మీ జీవితాలలో, వెలిగించబడిన మీ జీవితాలలో, సంఘ సహవాసములో, ఉన్నత ఉపదేశములో పెంపొరుచున్న మీ బ్రతుకులో అభివృద్ధి ఆగిపోయింది, ఫలభరితమైన జీవితం ఆగిపోయింది. ఎందుకు మీరు నిష్ఫలులుగా, సోమరులుగా, ఏ ఆశీర్వాదం అందుకోలేని, అనుభవించలేని దుస్థితిలోనికి దిగజారిపోయారు? ఎందుకు మీ జీవితంలో అభివృద్ధి ఆగిపోయింది? మీరు వాడిపోతూ, వంగిపోతూ, కృంగిపోతూ, నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తున్నారు. జీవితం దుర్భరంగా మారిపోయింది. అనుకున్నది ఒక్కటి, జరిగేది మరొకటి. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? మీ అభివృద్ధికి ఏదో అడ్డుపడుతుంది, ఏదో శక్తి మీకు ఆటంకంగా మారుతుంది. నువ్వు ఎంత అభివృద్ధి పొందాలనుకుంటున్నావో అంతగా అణిచివేయబడుతున్నావు, ఎంతగా ఆశీర్వదించబడాలనుకుంటున్నావో అంతగా శపించబడుతున్నావు,
ఎంతగా వర్ధిల్లాలనుకుంటున్నావో అంతగా క్షీణించిపోతున్నావు. కారణం ఎక్కడ? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిందారహితమైన జీవితం లోపించింది, పవిత్ర జీవితం లోపించింది, యథార్థమైన జీవితం లోపించింది. అనింజులుగా మీరు బ్రతికి చూడండి, పవిత్రతలో మీరు పరిపూర్ణులవుటకు సాగిపోతూ ముందుకి విశ్వాసంతో కనిపెట్టి చూడండి, యథార్థంగా ప్రవర్తించండి. ఆటంకాలు అవరోధాలు తొలగించబడతాయి. అభివృద్ధి ఊహించనంత ఉన్నతంగా మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో పొంగి పొర్లి ప్రవహించునుగాక. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడునుగాక. మీరు ఎప్పుడైనా పరీక్షించుకుంటారా? ఇంతకు మునుపుకి ఇప్పటికీ నా జీవితంలో ఏదైనా అభివృద్ధి ఉందా? భౌతికంగా కానీ, ఆత్మీయంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, భక్తిలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, దైవికమైన ప్రేమలో కానీ, ఆత్మ సంబంధమైన అనుభూతులలో కానీ ఏమైనా అభివృద్ధి ఉందా? లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు, గొర్రెతోక బెత్తిడే అన్నట్లు అభివృద్ధి ఆగిపోయి ఎంత ప్రయత్నించినా ఆశీర్వాదం కనబడక, అభివృద్ధి కనబడక, విస్తరణ లేక, విజయం అనుగ్రహించబడక దయనీయమైన స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారా? అభివృద్ధి అత్యధికంగా ప్రబలబోతుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం, నా సన్నిధిలో నడుచుచు నా ఎదుట నీవు నిందారహితుడై ఉండు, నేను నిన్ను ఇక మీదట అత్యధికంగా అభివృద్ధి పొందించదను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, మీలో ప్రతి ఒక్కరిని దేవుడు కటాక్షించి మీ మీద శ్రద్ధ నిలిపి మీ నీతికి, నిందారహితమైన జీవితానికి తగినట్లుగా అత్యధికమైన అభివృద్ధిని అన్ని విషయాలలో అనుగ్రహించి కాపాడునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. రెండవ మాట చదువుకుందాం, గమనించండి. రెండవ ఆశీర్వాదం ఏంటి? దేవుడు సర్వశక్తి మంతుడగు దేవుని క్రియలు ఏమిటి అంటే, మొదట చెప్పాను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు నిందారహితులను. రెండవ చెప్తున్నాను, సర్వశక్తుడు చేయు క్రియలు ఏమై ఉన్నాయి? ఏబు గ్రంథం 29వ అధ్యాయం 5, 6, 11, 20 చదువుకుందాం. 5, 6 చూడండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. 11, నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. 20వ వచనం, నాకు ఎడతెగక ఘనత కలిగెను, నా విల్లు నా చేతిలో ఎల్లప్పుడూ బలముగా. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి ఒకసారి గట్టిగా. సర్వశక్తుని క్రియలలో రెండవ కార్యం, సర్వశక్తుడు ఇంకా సదాకాలం ఎల్లప్పుడూ నిత్యము నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు తోడుగా ఉండునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఈ వాక్యంలో 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సర్వశక్తుని తోడు, సర్వశక్తుని నీడ. అందరు చెప్పండి గట్టిగా. సర్వశక్తుని తోడు, సర్వశక్తుని నీడ. సర్వశక్తుని తోడు ఎవరికి ఉంటుందో, సర్వశక్తుని నీడలో ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది,
వాళ్ళ భవిష్యత్తు ఎలా మరో మలుపు తిరుగుతుంది, వారి పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా జీవిస్తారు, వారి కుటుంబ వ్యవస్థ ఎంత దీవెనకరంగా ఉంటుంది అని వివరాలు ఇక్కడ రాయబడ్డాయి. సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నన్ను వెన్నంటి ఉన్నాడు. సర్వశక్తుడు ఎన్నడూ నన్ను ఎడబాయడు, ఏ మాత్రము నన్ను విడవడు. సర్వకాల సర్వావస్థలలో సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. అవునా? అయితే ఏంటంట అంటే భక్తుడు చెప్తున్నాడు, నా పిల్లలు నా భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నారు. నా కుమారులు యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల్లాగా, నా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాల్లాగా ఎదుగుతా ఉన్నారు. నేను జీవితకాలం అంతా క్షేమంగా ఉన్నాను, సమాధానం నా మీద నిలిచి ఉంది, నేను చేయనదంతా ఆశీర్వదించబడుతుంది, నా కుటుంబం నిత్యం ఆయన సన్నిధిలో స్థిరపరచబడుతుంది. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడుతుంది. దేవునికి స్తోత్ర. మీరు పెట్టే అడుగు నేతిలో పడుతుందా, పీతిలో పడుతుందా? మీరు పెట్టే అడుగు ఎక్కడ పడుతుంది? పాలల్లో పడుతుందా, భయంకరమైనటువంటి రాతి మీద, గరుకు రాతి మీద పడుతుందా? ఎక్కడ మీ అడుగు జాడలు వేస్తున్నారు? ఎక్కడ మీ అడుగులు కొనసాగుతున్నాయి? బైబిల్ అంటుంది, సర్వశక్తిమంతుడు ఎవరు తోడుగా ఉంటాడో వాళ్ళ జీవితంలో వాళ్ళు వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతి అడుగు దేవుని కనుచూపుల పరిధిలో ఉంటుంది. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు వారికి తోడుగా ఉండి వారి అడుగు జాడలన్నిటినీ లెక్కించుచున్నాడు, వారి అడుగు జాడలన్నింటినీ గమనించుచు ఉన్నాడు, వారి అడుగు జాడలన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నాడు. ఎక్కడ వాళ్ళ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలను పంపిస్తాడు. దేవదూతలు తమ అరచేతులలో ఆయన భక్తులను కాపాడుతూ ఉంటారు. ఎక్కడ వాళ్ళకు తొట్టిల్లకుండా, అపాయం వాళ్ళ దగ్గరికి రాకుండా క్షణక్షణం అనుక్షణం సమభూమి గల ప్రదేశంలో దైవ చిత్తానుసారమైన మార్గాలలో దీవెనకరమైన బాటలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు యేసులో ఉన్నటువంటి అభిషేకం, క్రీస్తు యేసులో ఉన్న అభిషేకం బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారే బండ, ఆ బండ క్రీస్తే అని బైబిల్లో రాయబడింది. క్రీస్తు యేసులో నుండి నా నిమిత్తం సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, అందుకని నా నిమిత్తం ఒక ప్రత్యేకమైన అభిషేకం క్రీస్తు యేసులో నుంచి నా యొద్దకు ప్రవహిస్తూ ఉంది. ఏం అభిషేకం? క్రీస్తులో ఏ అభిషేకం అయితే ఉందో, క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ, కనికరం, క్షమాగుణం, వాత్సల్యత, ప్రార్థనా జీవితం, పరిపూర్ణమైన పరిశుద్ధత, దేవత్వం, ఇవన్నీ కూడా అభిషేకంలాగా, ఒక తైలంలాగా, ఒక నూనెలాగా ప్రవహిస్తున్నాయి. ఆ నూనె ప్రవాహములో నా జీవితం ముంచబడి, తడపబడి, నేను పెట్టిన అడుగెల్లా తైలములో ముంచినట్లుగా, నా అడుగులన్నీ నేతిలో పడినట్లుగా దీవించబడుతున్నాయి. నేను సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతున్నాను. నా బ్రతుకు దినములన్నిట విశ్రాంతి అనుభవిస్తున్నాను. మరో విచిత్రమైన వార్త ఏంటో తెలుసా? నన్ను చూచిన ప్రతి ఒక్కరూ, నేను కంటబడిన ప్రతి ఒక్కరూ నన్ను గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇతగాడికి తోడుగా ఉన్నాడు, ఇతని మించిన అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, లక్కీ మ్యాన్
ఎవరు లేరురా బాబు, ఏంట్రా వీడి అదృష్టం, వీడి అదృష్టం ఏంట్రా బాబు, ఇట్లా ఉంది, పట్టిందంతా బంగారం అయిపోతుంది, అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయి, ఊహించని సంపద, ఆశీర్వాదం, ఘనత వీని మీదకి వస్తుంది, ఏం అదృష్టం వరించిందిరా బాబు వీడిని అనుకుంటున్నారట. కంటబడిన ప్రతి ఒక్కళ్ళు సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్న వ్యక్తిని గురించి సాక్ష్యం చెప్తున్నారట. సాక్ష్యం చెప్తున్నారు. అతని పిల్లలు అతని చుట్టే ఉన్నారు, అతడు పెట్టిన అడుగెల్లా నీతిలో పడుతుంది, అతని నిమిత్తం బండ నుండి ప్రత్యేకమైన అభిషేక తైలం ప్రవహిస్తుంది, అన్ని కోణాల్లో అతడు అనుకున్నవన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి, అపజయం లేదు, అవమానం లేదు, అనారోగ్యం లేదు, అప్పు సమస్యలు లేవు, అన్ని కోణాల్లో దీవించబడుతున్నాడు. ఏం అదృష్టంరా బాబు, ఏం అదృష్టంరా బాబు అనుకుంటున్నారట. అంత మాత్రమే కాదండి, అతని జీవితంలో సర్వశక్తిమంతుడు అతని తోడుగా ఉన్నాడు గనక అతనికట ఎడతెగక ఘనత కలుగుతుందట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి ఎడతెగక అవమానం కలుగుతూ ఉంటుంది, ఎడతెగక బాధలు కలుగుతూ ఉంటాయి, ఎడతెగక దేహంలో నొప్పులు అధికమవుతూ ఉంటాయి, ఎడతెగక భయంకరమైన సమస్యలు అధికమవుతూ ఉంటాయి. కానీ ఈ భక్తుడి జీవితంలో సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నాడు కనుక ఎడతెగక ఘనతకు ఆస్పదంగా ఊహించని ఘనత, శ్రేష్టమైన ఘనత, బహుఘనత పొంది దేవునికి ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణంగా, ఘనతకు ఆస్పదంగా నిలిచి ఉంటున్నాడు. మీ జీవితంలో ఇంతవరకు ఎన్నో అవమానాలు అనుభవించారేమో, ఎన్నో చోట్ల మీ పేరు చెడ్డదని కొట్టివేయబడిందేమో, ఎన్నో చోట్ల ఎడతెగక భయంకరమైన పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారేమో. ఇక మీదట సర్వశక్తిమంతుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఎడతెగని ఘనత ఇంటిలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, సమకాలికుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, బంధువుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, ఉద్యోగ స్థలములో, వ్యాపార స్థలములో, విద్యారంగంలో కొనసాగుతున్న కాలేజీలో, స్కూళ్ళలో వెళ్ళే ప్రతి చోట మీకు ఎడతెగని ఘనత దేవుడు అనుగ్రహించునుగాక. అందరు నోరు తీసి ఆమేన్ చెప్పుకోండి గట్టిగా, ఆమేన్. ఇన్ని గొప్ప కార్యాలన్నీ జరగటానికి కారణం ఏంటంటే సర్వశక్తుడు ఇంకా తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి సర్వశక్తుని నీడలో ఉంటే కలిగే ఆశీర్వాదం కూడా ఈ పాయింట్లోని చెప్తాను, చదువుకుందాం. చూడండి, 91వ కీర్తన మొదటి శరణం. సర్వశక్తిమంతుని నీడలో విశ్రమించుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి సంతోషం చెప్పుకోండి గట్టిగా. మీకు విశ్రాంతి కావాలి, మీకు మానసిక ప్రశాంతత కావాలి, అన్ని వైపులా నెమ్మదిగా మీ ప్రాణం ఉండాలి, ఏ శత్రు భయం, శత్రు బాధ మీకు కలగకుండా ప్రశాంతంగా, సుఖంగా, క్షేమంగా, నెమ్మదిగా బ్రతకాలనుకున్న వాళ్ళంతా ఎవరి నీడలో ఉండాలంటే బైబిల్ అంటుంది సర్వశక్తుని నీడలో. నోదే చెప్పండి గట్టిగా. ఎవరి నీడలో? సర్వశక్తుని నీడలో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితకాలం అంతా, బ్రతుకు దినములన్నిట విశ్రాంతిని అనుభవిస్తారు, నిర్భయంగా జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు. ఈ నీడలో, సర్వశక్తుని నీడలో, సర్వశక్తుని తోడు కలిగి ఎవరైతే నడిపించబడతారో వాళ్ళ జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుందో ఒక మాట చెప్తాను చూడండి. వాళ్ళ జీవితంలో రాత్రి వేళలో కలిగే భయం కానీ, చీకటిలో సంచరించే తెగులు కానీ వాళ్ళకి సంభవించదు. కలిగే భయానికి భయపడరు, సంచరించే తెగులుకి భయపడరు. పగటి సమయాలలో ఎగిరే బాణానికి
భయపడరు. మధ్యాహ్న సమయంలో పాడు చేసే రోగాలకి భయపడరు. రాత్రి 2 శక్తులు సంచరిస్తున్నాయి, పగలు 2 శక్తులు సంచరిస్తున్నాయి. రాత్రి ఏంటి అనంటే భయం ఒక ప్రక్కన, మరొక ప్రక్కన తెగుళ్ళు, నానా విధములైన నాశనకరమైన తెగుళ్ళు తిరుగుతూ ఉన్నాయి. రాత్రి సమయాలలో, చీకటి గడియలలో, శోధన సమయాలలో, శ్రమల మధ్యలో, భయంకరమైన చీకటి కమ్ముకున్నప్పుడు, ఆవరించినప్పుడు ఎక్కడో భయం, ఎక్కడో భయం. అంత మాత్రం కాదు, ఏదో ఒక రకమైన తెగులు పట్టేస్తుంది. పగటి వేళేమో అగ్ని బాణాలు, అపవాది వేయు అగ్ని బాణాలు దూసుకుని వస్తున్నాయి. మరొక ప్రక్కేమో పాడు చేసే పాపిష్టి రోగాలు, క్షీణింపజేసే రోగాలు, బలహీనపరిచే రోగాలు, రక్తాన్ని పీల్చి పిప్పి చేసే రోగాలు. పాండపోళ్ళలాగా మారిపోతారు, పళ్ళాలు తింటారు, నీరసం పార్సల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు చూసిన ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, పాడు చేసే రోగాలు, పతనం చేసే రోగాలు, పడగొట్టే రోగాలు, పనికి మాలిన రోగాలన్నీ ఎక్కడ లేని రోగాలను వచ్చేస్తున్నాయి. పగటి పూట పాడు చేసే రోగాలు వస్తున్నాయి. ఎగిరే బాణాలు నిన్ను గుచ్చటానికి, నీ రక్తాన్ని ఒలికించడానికి, నీ ప్రాణాలను హరించడానికి వస్తున్నాయి. అయితే బైబిల్ అంటుంది, ఈ సర్వశక్తు నీడలో ఎవరైతే ఉంటారో, మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తున్నారో, సర్వశక్తుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వాళ్ళు దేనికి భయపడకుందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది గొప్ప కూలిపోయినా ఏ అపాయము మీ యొద్దకు రాదు. నమ్మిన వాళ్ళంతా స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. ఇలాంటి ఒక క్షేమకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం మీ జీవితంలో ఉండాలంటే 2వ మాటలో గుర్తుపెట్టుకోండి, సర్వశక్తిమంతుడు మీకు తోడుగా ఉండాలి. సర్వశక్తుని నీడలో మీరు, మీ కుటుంబాలు నిలిచి ఉండాలి. ఈ తోడు నీడ లేని ఒక వ్యక్తి గోడు విందాం చూడండి. తోడు నీడ లేని ఒక వ్యక్తి పెట్టిన గోడు ఏంటో విందాం చూడండి. 102వ కీర్తన 7-8 వచనాలు. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలెనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. రాత్రి వేళ మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక అంటే ఏమర్థమైంది మీకు? రాత్రి వేళ మెలకువగా ఉండి ఎక్కడుంది అది పిచ్చుక? ఎక్కడుంది? ఇంటి మీద ఉంది. అంటే ఏమి లేదంటే నీడ లేదు. ఇంటి మీద ఉందంటే ఏమి లేదు, దానికి నీడ లేదు. తర్వాత ఒంటిగానున్న పిచ్చుక. ఏ పిచ్చుకది? ఏ పిచ్చుక? ఒంటిగా ఉండటం అంటే తోడు లేదు. అర్థమైందా? ఇంటి మీద ఉందంటే నీడ లేదు, ఒంటిగా ఉందంటే తోడు లేదు. మెలకువగా ఉంది, భయంతో మెలకువగా ఉంది. కళ్ళు మూస్తే ఏమవుతుందో అని భయం ఆవరించేసింది. ఆవరించి మెలకువగా ఉండి ఒంటరిగా ఉండి కన్నీరు విడుస్తున్నాడు భక్తుడు. అలాంటి పరిస్థితుల్లో తన జీవితం ఎలా ఉంది అని వివరాలు చెప్తున్నాడు. నన్ను జనులు నిందిస్తున్నారు, నా శత్రువులు దినమెల్లా నన్ను నిందిస్తున్నారు. అంత మాత్రమే కాదు, నా మీద వెర్రి కోపముతో నా పేరు చెప్పి శపిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు అనే మాటలు మనం గమనిస్తాం. ప్రియులారా, సర్వశక్తుని తోడు, సర్వశక్తుని నీడ ఎవరికైతే ఉండదో వాళ్ళ జీవితంలో దినమెల్ల నిందలు, దినమెల్ల అవమానాలు, దినమెల్ల పోరాటాలు, దినమెల్ల
ప్రతికూల పరిస్థితులు, అంత మాత్రమే కాదు, శత్రువులు ఆ దేవుని తోడు లేని వారికి, దేవుని నీడలో లేని వాళ్ళ మీద శత్రువులు ఏం చేస్తారని రాస్తుందంటే బైబిల్లో, వెర్రి కోపంతో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని శపిస్తారు అనే మాటలు రాయబడ్డాయి. ఎంతవరకు ఒకవేళ మీ జీవితంలో దినమెల్లా నిందలేనా, జీవితకాలం అంతా నిందలేనా, అవమానాలేనా? నాకంటూ ఒక మంచి పేరు, మంచి ఖ్యాతి, ఘనత కలగదా? ఈ అవమానాలకి నిందలకి ముగింపు లేదా? ఈ శత్రువులు ఎంతకాలం వెర్రి కోపంతో నా పేరు చెప్పి నన్ను దూషిస్తారు, నన్ను అవమానపరుస్తారు, అపహాస్యం చేస్తారు, అల్లరిపోలు చేస్తారు. ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ అలజడికి గురై ఆందోళన చెందుతూ ఉన్నారేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, రా సర్వశక్తుని నీడలోనికి రా, సర్వశక్తుడు నీకు ఇక మీదట తోడుగా ఉండబోతున్నాడు. నీవు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉండవు. దినమెల్లా నిన్ను నిందించే వారి నిందలు నీ మీద మోపబడవు. నీ పేరు చెప్పి నిన్ను శపించుచు వెర్రి కోపాన్ని ప్రదర్శిస్తున్న వ్యక్తులు నీ కళ్ళకి కనబడకుండా కనుమరుగైపోతారు, పొట్టులాగా ఎగిరిపోతారు, పొడిలాగా కరిగి మరుగై పోతారు. అలాంటి రోజులు మీరు చూడాలంటే మీ జీవిత కాలం అంతా విశ్రాంతిని అనుభవిస్తూ అదృష్టవంతులుగా మార్చబడుతూ ఎడతగని ఘనతను పొందుకుంటూ ఆశీర్వాదానికి ఆస్పదంగా నిలుస్తూ మానసిక ప్రశాంతత అనుభవిస్తూ నిర్భయమైన జీవితం, సుఖవంతమైన జీవితం, శ్రేష్టమైన క్షేమకరమైన జీవితం మీరు అనుభవించాలంటే సర్వశక్తుని తోడు కలిగి సర్వశక్తుని నీడలో నిరంతరం కుటుంబ సమేతంగా నిలిచి ఉండండి. మీకు మీ కుటుంబాలకి మరింత క్షేమం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడవ మాట, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. సర్వశక్తుడు చేయు క్రియలలో మొదటిది అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. రెండవది తోడుగా నీడగా ఉండి నీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీరు పెట్టిన అడుగుల నీతిలో పడుతుంది. మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తాడు. ఎడతెగని ఘనతనిస్తాడు. జీవితకాలం అంతా విశ్రాంతి, నెమ్మది, నిర్భయమైన జీవితం ప్రసాదిస్తాడు. 3, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. సర్వశక్తిమంతునిలో ఉన్నటువంటి ఊపిరి, సర్వశక్తిమంతుడగు దేవుని యొక్క శ్వాస వారికి జీవాన్ని, వివేచనను కలుగజేయుచున్నది అని ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. దేవుడు తన భక్తుల మీద తన ఊపిరి విడుస్తాడు. తన శ్వాసను ఊది తన ప్రజలకు జీవాత్మతో పాటు వివేచన, ఆత్మల వివేచన అనేది కలుగజేస్తాడు అనే ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ఈరోజు ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో నడిపించబడుతున్న దేవుని పిల్లల్లో ఏముండాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని ఊపిరి మనలో ఉండాలి. ఊపిరి అంటే ప్రాణం. దేవుని ప్రాణం, దేవుని జీవం, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఊపిరి వలన, ఆ జీవము వలన దేవుని ప్రాణవాయువు మనలో పనిచేయుచున్న కారణాన్ని బట్టి మనము దేవుని ప్రాణము వంటి వారముగా మార్చబడిన పరిస్థితులను బట్టి మనలో ఒక్కొక్కరికి ఏమనుగ్రహించబడుతుందంటే వివేచన.
ఆత్మ సంబంధులైనటువంటి మనకి భక్తితో పాటు, పరిశుద్ధతతో పాటు, ఉపదేశముతో పాటు, విశ్వాసంతో పాటు, ప్రార్థన శక్తితో పాటు ఏముండాలి అని అంటే వివేచన ఉండాలి. చాలామంది జీవితాల్లో ఎన్నోసార్లు మోసపోవటానికి, నీ అన్నం తిన్న వాళ్ళే నీకు ఉరి వడ్డటానికి, నీతో సమాధానంగా ఉన్నవాళ్లే నిన్ను మోసపుచ్చి నిన్ను బలాత్కారానికి అప్పగించడానికి, నీతో సంధి చేసిన వాళ్ళే తమ సరిహద్దుల్లోనికి నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోవటానికి, నీతో ప్రేమగా నటిస్తున్న వాళ్ళే నిన్ను ద్వేషించి నీకు వెన్నుపోటు పొడిచి నిన్ను నష్టపరిచి కష్టాల కడల్లోనికి తోడుకొని పోవటానికి కారణం ఏంటి అని అంటే బైబిల్ అంటుంది వివేచన లేదు, వివేచన లేదు. అయితే దేవుని ఊపిరి ఈరోజు ఏ స్కేల్ వలె మనం దేవుణ్ణి వేడుకోవాలి. నీ ఊపిరి విడవండి ప్రభువా, నీ ఊపిరి విడవండి ప్రభువా. ఎండిన మా బ్రతుకులు చిగురించాలన్నా, జీవాత్మతో నింపబడాలన్నా, మహాసైన్యమై ఆశీర్వాదకరంగా ఐక్యతలో నడిపించబడాలన్నా మీ ఊపిరి విడవండి. మీ ఊపిరి ద్వారా సర్వశక్తిమంతుడా మాకు వివేచన కలిగించమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సర్వశక్తిమంతుడగు దేవుని ఊపిరి ద్వారా మనలో ఒక్కొక్కరికి వివేచన వరము అనుగ్రహించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 4 యవనస్తులకి, ఒక రాజవంశంలో పుట్టినటువంటి యువరాజుకి దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నేను జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన దయచేస్తాను. నేను జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచన అనుగ్రహిస్తాను అని చెప్పినట్లుగా మనం చదువుకుంటాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలుకి దేవుడు జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన దయచేశాడు. సొలొమోనుకి జ్ఞానము, బుద్ధి, వర్ణింప శక్యము కాని వివేచన దయచేశాడు. మనం కూడా దేవుడు దయచేసే వివేచన యందు సంతోషించాలి. దేవుడు అనుగ్రహించే వివేచన మనం లక్ష్య పెట్టి మేలుతో తృప్తిపరచబడాలి. చాలామంది జీవితాల్లో దేవుడు అనుగ్రహించే దేవుని ఊపిరి ద్వారా కలిగే వివేచన లక్ష్య పెడతలేదు. ఆ వివేచన యందు సంతోషించలేకపోతున్నారు. అందుకే ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు, ఎన్నోసార్లు మోసపోవటం, ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవబట్టం, ఎన్నోసార్లు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ప్రియులారా, మన జీవితంలో సర్వశక్తిమంతుడైన దేవుని యందు ఆనందిస్తూ, అన్ని సమయాలలో ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన మహత్యాన్ని అనుభవించాలన్న ఆరాటంతో ఆయన నీడలో తోడుగలిగి నడిపించబడుతున్నప్పుడు ఆయన ఊపిరి విడిచి మనందరికీ వివేచన అనుగ్రహించునుగాక. ఈ దేవుడు అనుగ్రహించే వివేచన ఎంత విలువైందో, ఆ వివేచన లేకపోతే కలిగే నష్టాలేంటో మీకు వివరంగా చెప్తాను. 2 మాటలు చదువుకుందాం. చూడండి. సామెతల గ్రంథం 18:2, సామెతల గ్రంథం 19:8. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. 19:8. బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యం చేయువాడు మేలు పొందు. మహాజ్ఞాని సొలొమోను నోట జాలువారిన సామెతల సంపదలో శ్రేష్టమైన మాటలు, బుద్ధిహీనుడు, భక్తిహీనుడు
వివేచన యందు సంతోషించక, సర్వశక్తిమంతుడగు దేవుని ఊపిరి వలన కలిగే వివేచన యందు సంతోషించక, తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషిస్తాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఆత్మీయులు. దేవుని యొక్క వివేచనలో సంతోషించాలి. దేవుడు అనుగ్రహించే వివేచన యందు లక్ష్యముంచి మేలు పొందాలి, సంతోషించాలి, సన్మార్గాల్లో సాగిపోవాలి. కానీ మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన మనసుకు తోచినట్లుగా మన బలహీనమైనటువంటి అభిప్రాయాలన్నీ వెల్లడిపరిచి మనం సంతోషించడం అనేది బుద్ధిహీనత అని బైబిల్ చెప్తుంది. కొంతమందిని చూస్తుంటే భలే నవ్వొచ్చింది. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని అభిప్రాయం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుడు బయలుపరిచినటువంటి చిత్తాన్ని, ఆలోచనను, ఉద్దేశాన్ని లక్ష్య పెట్టకుండా వీళ్ళ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు, సొంత నడిపింపు, సొంత ఉద్దేశాలు, సొంత మార్గాలలో ప్రయాణాలు చేయటానికి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళని మించిన బుద్ధి లేనోళ్ళు, మైండ్ లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఒక వ్యక్తి సర్వశక్తుని ద్వారా వివేచన పొందితే ఆ వివేచనలో సంతోషం కలిగి నడిపించబడాలి. కానీ మనం మన సొంత అభిప్రాయాల ప్రకారం, సొంత నడిపింపు ప్రకారం, సొంత ఆలోచన ప్రకారం పొర్రపాటున జరిగించకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు మనకి వివేచన అనుగ్రహించాడా, ఆ వివేచనలో మనం సంతోషించాలి, ఆ వివేచననే లక్ష్య పెట్టాలి. మీకు అర్థమవటం చెప్తాను చూడండి. ఒక ప్రవక్తకి దేవుడు చెప్పాడు, నువ్వు పలానా చోటకెళ్ళి బలిపీఠాన్ని గురించి ఈ ప్రవచనం చెప్పి రావాలి. నువ్వు వెళ్ళిన మార్గములో మరలా తిరిగి రాకూడదు, వెళ్ళే మార్గములో మరలా తిరిగి రాకూడదు, వేరొక మార్గమున నీ ప్రాంతానికి నీవు రావాలి. వచ్చిన మార్గములో నీవు ఆ ప్రాంతానికి వెళ్తున్నావు కదా, మరలా అదే మార్గంలో రాకూడదు, వేరొక మార్గంలో రావాలి. ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు, ఎవరి ఇంటిలో అన్నపానాలు పుచ్చుకోవద్దు, ఎక్కడా నివాసం చెయ్యొద్దు. స్పష్టంగా చెప్పాడు దేవుడు, స్పష్టంగా చెప్పాడు. విన్నాడు, ప్రయాణం మొదలుపెట్టాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. బలిపీఠాన్ని గురించిన దేవుడు చెప్పిన ప్రవచనం చెప్పేస్తే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి వెర్రి కోపం వచ్చి ప్రవక్త మీద చెయ్యి ఎత్తాడు, అతన్ని కొట్టడానికి, అతన్ని పట్టుకోవటానికి. ఎప్పుడైతే ప్రవక్త మీద చెయ్యి ఎత్తాడో ఆ చెయ్యి ఎండిపోయింది. అట్లాగే పచ్చగా ఉన్న చెయ్యి, రక్త ప్రసరణ జరుగుతున్న చెయ్యి, పనిచేస్తున్న చెయ్యి తన నేర్పును మరిచి ఎండిపోయిన కట్టిలాగా మారిపోయింది. దించలేకపోతున్నాడు, అసలు కదలికలు లేకుండా పోయినాయి. రాజుకి దడబుట్టింది అంతే. అయ్యా, నా చెయ్యి మునుపటి వలె బాగవునట్లుగా నా కొరకు నీ దేవుణ్ణి వేడుకోమన్నాడు. మరల ప్రవక్త వేడుకున్నాడు, చెయ్యి మునుపటి వలె బాగై స్వస్థ చిత్తుడుగా మార్చబడ్డాడు. అప్పుడు రాజుగారు ఆ యవనస్తుడికి బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు, మంచి భోజనం పెట్టాలనుకున్నాడు, మంచి వస్త్రాలు ఇవ్వాలనుకున్నాడు, ఘనత కలుగు చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ యవనస్తుడు ఒప్పుకోలేదు, తిరిగి వేరొక మార్గంలో వెళ్తున్నాడు. ఈ సంగతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ ముసలి ప్రవక్తకి తెలిసింది. వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు, నాన్నగారు ఇలా ఒక యవనస్తుడు వచ్చి ఇట్లా ప్రవచనం చెప్పాడు, రాజుగారు నివారించినప్పుడు చెయ్యెత్తి అతన్ని పట్టుకోవటానికి, కొట్టడానికి చెయ్యెత్తినప్పుడు అతను చెయ్యి ఎండిపోయింది, మరలా అతను ప్రార్థన చేస్తే బాగైపోయింది, అతడు మాటలు దేవుడు స్థిరపరిచాడు అని. వెంటనే అతడు ఒక గాడిదని సిద్ధపరచుకుని ఈ యవనస్తుని ఎదుర్కోవటానికి వచ్చాడు. యవనస్తుని కలిసి అన్నాడు, యవనస్తుడా, దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో అన్నపానాలు ఇచ్చి
కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత సాగనంపమని చెప్పాడు అన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు ఏం ఆలోచించాలి? ఈ ముసలోడు చెప్పేది కరెక్టా, లేకపోతే దేవుడు డైరెక్ట్గా చెప్పింది కరెక్టా? ఇతడు అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా? దేవుడు కదా నాతో మాట్లాడింది, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిన త్రోవలో మరలా వెళ్ళొద్దు, రావద్దు, ఎక్కడ నిలవద్దు, అన్నపానాలు పుచ్చుకోవద్దు అని దేవుడు చెప్పాడు కదా. మరలా ఈ ముసలోడికి దేవుడు ఎందుకు చెప్తాడు? నేను ఈ ముసలోడి ఇంట్లో ఎందుకు అన్నపానాలు పుచ్చుకోవాలి అన్న గ్రహింపు ఉండొద్దు. గ్రహింపు లేకుండా, వివేచన లేకుండా తన సొంత అభిప్రాయాల యందు సంతోషించడానికి ఈ యవ్వనస్తుడు బుద్ధిహీనుడై తీసుకోకూడని నిర్ణయం తీసుకొని ఆ ముసలి ప్రవక్తతో ఇంటికి వెళ్ళి అన్నపానాలు పుచ్చుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తుంటే ఏమైందో తెలుసండి? మార్గంలో ఒక బలమైన సింహం నిలబడింది. ఆ సింహాన్ని చూచిన వెంటనే గాడిద గజగజ వణికిపోతుంది. ప్రవక్త కంగారు పడిపోయాడు. గాడిద దిగేశాడు. గాడిద దిగితే ఆ ప్రవక్తను అక్కడికక్కడే చీల్చేసింది. అతని రక్తము త్రాగలేదు, అతని మాంసము తినలేదు, అతని ఎముకలు విరవలేదు. అతడు చచ్చి శవమై రోడ్డు ప్రక్కన నిలబడ్డాడు. గాడిద అతని ప్రక్కని నిల్చోనుంది. గాడిదని ఏమీ చేయలేదు ఆ సింహము. దారిని పోతున్న వాళ్ళని ఎవరిని ఏమీ చేయలేదు ఆ సింహం. ఆ తర్వాత దారిని పోతున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ఇలా జరిగింది? ఇందాకే అక్కడ బలిపీఠం దగ్గర అద్భుతం చేశాడు, రాజుగారి చేయి బాగు చేశాడు, ఎంతో మహిమ గలవాడు అనుకున్నాము, ఇలా జరగటం ఏంటి అని ఊరంతా గోలగోల. ఈలోపు ఈ సమాచారం ఆ ముసలోడికి తెలిసింది. వెంటనే మరలా గాడిదని కొచ్చి అందరూ చూస్తూ ఉండగా వింతగా విచిత్రంగా ఈ ముసలోడు నోరు తెచ్చి చెప్తున్నాడు, యెహోవా మాట మీద తిరగబడిన వాడు ఇతడే, అందుకే దేవుడు సింహాన్ని పంపించి వాడిని చంపించాడు. ఓరే ముసలోడా, ఇందాకేం చెప్పావురా? దేవుడు చెప్పాడు నేను తీసుకెళ్ళి అన్నం పెట్టి నీళ్లు తాగిచ్చి విశ్రాంతి తీపిచ్చి పంపించమని అని చెప్పావు కదరా. ఇప్పుడే దేవుడు మాట మీద తిరగబడ్డాడు, అందుకే సింహం వీడిని చంపేసిందని చెప్తావేంటరా? వాడి ప్రాణాలు తీసేవు కదరా ముసలోడా అని అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ యవ్వనస్తుడు చావు కారణం ఏంటో తెలుసా? అతను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిది దోచుకోలేదు, కాని మాటలు మాట్లాడలేదు, ఏం చేయలేదు. కానీ ఏంటి అతనిలో ఉన్న లోపం అంటే వివేచన లేకుండా ప్రవర్తించాడు. ఏమి లేకుండా వివేచన. అందుకే బైబిల్లో రాయబడింది హోషేయ గ్రంథంలో, వివేచన లేని జనము నిర్మూలమగును, వివేచన లేని జనము సమూలంగా నాశనం చెయ్యబడను. ఎన్నో కుటుంబాలలో మరణం విలయత్తాండం ఆడటానికి, సమాధానం లేకుండా పోవటానికి, సమస్యల సుడిగుండాల మధ్యలో వేదన భరితమైన జీవితం అనుభవించడానికి కారణం ఏంటంటే వివేచన లేదు చాలా మందిలో. దేవుడు స్వయంగా ఏశావును గురించి బాధపడుతూ తెలియపరిచిన ఒక మాట మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, ఓబద్య 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. చూడండి. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు, వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఎదోము అంటే ఎవరు అనంటే ఏశావుకు మరొక పేరు ఎదోము. ఎదోము అంటే ఎర్రని వాడు అని అర్థం. ఎదోము అంటే
ఎర్రని వాడు అని అర్థం. ఈ ఎదోము శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వాడు. ఒక్క పూట కూటి కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి, శరీర సంబంధి. ఎర్రని చిక్కుడుగాయల కూర కోసం విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుని అన్నం తిని త్రాగి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినటువంటి వ్యక్తి ఈ ఏశావు, ఎదోమీయుడు. ఈ ఎదోములో వివేచన లేదు. దానివల్ల తన జీవితంలో, తన సంతతిలో, తన జనులలో కలిగిన నష్టాలేంటి, వాళ్ళు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను కళ్ళారా చూశారు, ఎలాంటి నష్టాల్లో పడవేయబడ్డారు, ఎలాంటి శోధనలలో పడిపోయారు. 3 మాటలు నేను మీతో చెప్తాను. వివేచన లేని ఎదోము, తనతో సంధి చెయ్యబడిన వారు తనతో సమాధానంగా ఉన్నవాళ్ళే, తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళే. ఈ ఎదోముని ఏం చేశారనంటే తమ సరిహద్దుల్లోనికి ఏశావుని పంపించేశారు అనే మాట రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మీలో వివేచన లేకపోతే మీ శత్రువులు, భక్తిహీనులు, దేవుని శత్రువులు, ఆత్మ సంబంధమైనటువంటి మార్గాల్లో నడిపించబడుతున్న ఆత్మీయులకు విరోధంగా క్రియ చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ సరిహద్దులోనికి మిమ్మల్ని పంపేస్తారు. వాళ్ళు ఏ సరిహద్దుల్లో ఉన్నారు? నీ హద్దు దాటి, నీ గిరి దాటి, నీ మేరలు దాటి ఆత్మీయులకు కొన్ని హద్దులు ఉన్నాయి. హద్దుల్లో ఉంటే ముద్దు, హద్దు దాటితే ముప్పు, ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. దేవుడు నియమించిన హద్దుల్లో, సరిహద్దుల్లో దేవుని పిల్లలు ఉండాలి. హద్దు దాటి వేరొకరి సరిహద్దులోనికి వెళ్ళిపోతున్నారు, భక్తిహీనుల సరిహద్దులోనికి వెళ్ళిపోతున్నారు, భక్తిహీనులతో నివసిస్తున్నారు. అంటే కారణం ఏంటంటే వివేచన లేదు. సేవకుడుగా నా హద్దులో నేనుండాలి. నా సరిహద్దు, దేవుడు నాకు కొన్ని సరిహద్దులు నియమించాడు. దేవుడు నియమించిన సరిహద్దుల్లో నేను ఉండాలి. విశ్వాసులుగా మీకు కొన్ని సరిహద్దులు నియమిస్తాడు దేవుడు. ఆ సరిహద్దుల్లో మీరు ఉండాలి, హద్దు దాటకూడదు. మీ చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. ఆ కంచెలోనే మీరు ఉండాలి. కంచెలో ఉన్నంతసేపు కాపుదల ఉంటుంది. కంచెలో ఉన్నంతసేపు ఏ అపాయము రాదు. కంచెలో ఉన్నంతసేపు ఏ దురాత్మ శక్తులు మీ మీద దాడి చేయలేవు. ఏ నష్టము, అపాయము మీకు కలగదు. కంచె కొట్టారో పాములు గరుస్తాయి, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కంచె కొట్టేస్తే ఏం గరుస్తాయి? పాములు గరుస్తాయి. ప్రసంగి అంటాడు, కంచె కొట్టిన వానిని పాము కరుచును, పాము కరుచును. దుష్ట శక్తులు మిమ్మల్ని కరిచి మీ మీద విషాన్ని విరచిమి మీ జీవితాన్ని నష్టం చేయకుండా ఉండాలి అంటే మీ సరిహద్దులో ఉండాలి, కానీ వేరొకని సరిహద్దులోనికి మీరు పంపబడకూడదు. ఆలోచించండి. ఎప్పుడైనా మీ హద్దుల్లో మీరు ఉంటున్నారా? ఎవరో మాటలు విని, ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మాటల ప్రకారం హద్దు దాటి వేరొకరి సరిహద్దులోనికి వెళ్ళిపోతున్నారా? ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా? నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరొక మాట అక్కడ రాస్తుంది. ఏమని అంటే, తమతో సమాధానంగా ఉన్నవాళ్ళే వారిని మోసపుచ్చి వారిని బలాత్కారం చేస్తున్నారు. మీరు గమనించారా ఎంత విచిత్రమో? ఎందుకు? మీతో సమాధానంగా ఉన్నవాళ్ళే, మీకు సహాయం చేయుచున్న వాళ్ళే, మీకు సహకారులుగా ఉన్నవాళ్ళే, మీ పక్షమున ఉన్నట్లుగా నటిస్తున్న వాళ్ళే, మీకు సహాయం చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మీరంటే మాకు ప్రాణం, మీరు లేకపోతే మేము లేము, మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం
అని మీతో నిబంధన చేసిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటానికి, మిమ్మల్ని బలాత్కారం చేయటానికి, మీ మీద దౌర్జన్యం చేయటానికి, మిమ్మల్ని హింస పెట్టడానికి, మిమ్మల్ని శత్రువులకి అప్పగించడానికి, మీరు బాధపడుతుంటే చూసి సంతోషించే స్థాయికి మీరు వెళ్ళటానికి గల కారణం ఏంటి? ఎప్పుడైనా గమనించారా? మీ శత్రువులు మిమ్మల్ని మోసం చేశారంటే, మీ శత్రువులు మిమ్మల్ని బలాత్కారం చేశారంటే, మీ శత్రువులు మీ మీద దౌర్జన్యం చేశారంటే, మీ శత్రువులు మీకు హింస కలిగించారంటే, మీ శత్రువులు కాని మాటలు మాట్లాడుతున్నారు అని అంటే, మీ శత్రువులు మిమ్మల్ని నష్టాల పాలు చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, మీతో సమాధానంగా ఉన్నవాళ్ళే, మీతో అనుకూలంగా ఉన్నవాళ్ళే, మిమ్మల్ని రాసుకుని పూసుకుని తిరిగేవాళ్ళే, మీరంటే ప్రాణం, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అని మాట్లాడేవాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు, నీకు బలాత్కారం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకేమి లేదు, బుర్రలో గుజ్జు లేదు, వివేచన లేదు. మరొక్క ఘాటైన మాట అక్కడ రాసుంది. ఏమనంటే, నీ అన్నము తిన్నవారే నీకు ఉరి వడ్డుచున్నారు, ఎందుకనగా ఏశావునకు వివేచన లేకపోయాను. నీ అన్నం తినే నీ ఇంటి మోసాలు లెక్క పెడుతున్నారు, నీ అన్నం తినే నిన్ను విమర్శిస్తున్నారు, నీ అన్నం తినే నిన్ను చిక్కుల పాలు చేస్తున్నారు, నీ అన్నం తిని నీకే వలలు ఒగ్గుతున్నారు, ఉరి ఒడ్డుచున్నారు, నిన్ను చిక్కించుకొని నీకు చుక్కలు చూపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి విచిత్రం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, నీకు వివేచన లేదు, నువ్వు గ్రహించలేకపోయావు, నువ్వు తెలుసుకోలేకపోయావు. వాళ్ళ ప్లాన్ అంతా వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఊహలు వేరు, వాళ్ళ ప్రయత్నాలు వేరు, వాళ్ళ పన్నాగాలు వేరు. వాళ్ళ జీవితమే దౌర్భాగ్యమైన జీవితం. వాళ్ళ మనస్తత్వం ఏంటంటే, మోసం చేయాలి, సమాధానంగా ఉన్న వాళ్ళని మోసం చేయాలి, సమాధానంగా ఉన్న వాళ్ళని బలాత్కారం చేయాలి, మనకు అన్నం పెట్టిన వాళ్ళకే మనం సున్నం ముయ్యాలి అని మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. మీతో గొడవపడి వాదించే వాళ్ళంతా మీ శత్రువులు కాదు. మీతో గొడవపడి వాదించే వాళ్ళందరూ మీ శత్రువులు కాదు. మీకు సహాయం చేస్తూ, మీకు సహకారులుగా ఉంటూ, మీకు మేలు చేస్తూ, మీ పక్షమున ఉన్నవారంతా మీ మిత్రులు కాదు. ఎలా తెలుసుకోవాలి మరి అనంటే, ప్రేమ, స్వార్థం, ఈ రెండు ఎదుటివారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి, నిర్ధారణ చేస్తాయి. నీకు సహాయం చేస్తున్నా, నీ మీద వివాదాలు పెట్టుకొని గొడవలకి దిగుతూ ఉన్నా, ఎందుకు దిగుతున్నారంటే రెండు కారణాలు. ఒకటి, ప్రేమతోనన్నా చేయాలి, లేదా స్వార్థంతోనన్నా చేయాలి. ఈ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది, కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళని నమ్మకూడదు, ప్రతి సహోదరుని నమ్మకూడదు, ప్రతి సహోదరిని నమ్మకూడదు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ, పెద్ద బైబుల్ తీసుకున్న వాళ్ళందరినీ, మోకాళ్ళ మీద ఉండి ఆత్మలు ఎగిరే వాళ్ళందరినీ నమ్మకూడదు. ఆయా ఆత్మలు ఆత్మ సంబంధమైనవో కావో, దేవుని సంబంధమైనవో కావో, భ్రమపరిచే ఆత్మల లేకపోతే నిజమైన ఆత్మల వివేచించాలి. ఆత్మల వివేచన, దూరదృష్టి, టెలిస్కోపిక్ సైట్ మనం కలిగి ఉండాలి. మనిషిని చూడగానే వాళ్ళ మనసు స్కాన్ చేయగలిగినటువంటి అభిషేకం మనలో ఉండాలి. ఈ అభిషేకం ఎప్పుడు వచ్చిందంటే, సర్వశక్తుని ఊపిరి వలన ఎదుటివారి మనస్సును చదవగలిగిన
ఎదుటి వారిని వివేచించగలిగిన కృప దేవుని పిల్లలమైన మనకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి, ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించండి, ఎంతవరకు స్నేహం చేయాలో అంతవరకే స్నేహం చేయండి. కానీ మితిమించిన స్నేహాలు, మితిమించిన నమ్మకం, మితిమించిన వ్యవహారాలు చాలా డేంజర్ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని పిల్లలమైనటువంటి మనకి సర్వశక్తుడు చేసే క్రియల్లో మూడవ క్రియ ఏంటంటే వివేచన అనుగ్రహిస్తాడు. చెప్పండి గట్టిగా, ఏమనుగ్రహిస్తాడు? వివేచన. ఈ వివేచన అనుగ్రహించబడిన వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే, తెలివియు వివేచనయు గల హోరాము అను ఒకనిని పంపుచున్నాను, అతడు చురుకైన వాడు, అప్పగించిన పనులను నేర్పుతో ఓర్పుతో నైపుణ్యముతో చేయగలిగిన జ్ఞాన సంపన్నుడు అని ఒక చక్కని మాట బైబిల్లో రాయబడింది. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఎవరికి దేవుడు వివేచన అనుగ్రహిస్తాడో, వివేచన యందు ఎవరు లక్ష్యము ఉంచుతారో, ఆత్మల వివేచన కలిగి ఆత్మానుసారంగా ఎవరైతే నడిపించబడతారో, సర్వశక్తుని ఊపిరి ద్వారా కలిగే వివేచన పొంది వివేచన కలిగి జీవిస్తారో, వాళ్ళ జీవితంలో రెండు అనుభవాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే చురుకుగా ఉంటారు. చురుకుగా అనే మాటకి రెండు తెలుగు మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మెలకువగా ఉండాలి. రెండు, జాగ్రత్తగా ఉంటారు, బహు జాగ్రత్తగా ఉంటారు. చురుకుదనం అనేది దేవుని పిల్లలకి తప్పనిసరిగా కావాలి. దేవుని పిల్లలు బద్ధకంగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, మందకొండిగా ఉండకూడదు. కొంతమంది ఎప్పుడు చూసినా మందంగా ఉంటారు. వాళ్ళ మైండ్ మందంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు మందంగా ఉంటాయి. దేనికి త్వరగా స్పందించరు, యాక్షన్కి రియాక్షన్ వెంటనే ఉండదు, ఆలోచిస్తూ ఉంటారు. ఏదో జరుగుతున్నట్లుగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. కూర్చోవాలన్నా ఆలోచిస్తారు, నిలబడాలన్నా ఆలోచిస్తారు, తినాలన్నా ఆలోచిస్తారు, నిద్రపోవాలన్నా ప్రతిదానికి ఆలస్యం. దేనికి త్వరగా స్పందించరు. వీళ్ళని అంటారు సోమరిపోతులు లేదా బద్ధకస్తులు. తినటానికి పండుకోవటానికి తప్ప మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి బద్ధకమే. యాక్టివ్నెస్, షార్ప్నెస్ అనేది ఉండదు. కత్తిలాగా ఉండరు వీళ్ళు, కత్తిలాగా ఉండరు. వీళ్ళు చాలా మందంగా ఉంటారు. నా మాటనండి, దేవుని పిల్లల్లో వివేచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. మా వాడు భలే షార్ప్ అండి, వెంటనే క్యాచ్ చేసేస్తాడండి, వెంటనే పట్టేస్తాడండి. చదువులో టీచర్ గారు ఏది చెప్తుంది వెంటనే పట్టేస్తాడు. బాగా జ్ఞాపకం అండి, ఒక్కసారి చదివాడంటే చాలండి వాడికి, వాడు పద్దా చదవాల్సిన అవసరం లేదు అని చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి. మరి కొంతమంది చెప్తారు, మా వాడు రాత్రి అంతా చదువుతాడండి, పరీక్షలు అంటే భలే భయపడతాడండి, పరీక్షలు అంటే ఎప్పుడు చూసి చదువుతాడు కానీ వాడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయండి. కొంచెం మా వాడికి బుర్ర కొంచెం మందమండి, అంత షార్ప్గా ఉండడండి, ఏందో అనాలోచనగా ఉంటాడు, హడావిడిగా ఉంటాడు, గాబరాగా ఉంటాడని అని చెప్తా ఉంటారు. నా మాటనండి, వివేచన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే చురుకుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట రాయబడింది. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో మంత్రస్వాములు చెప్తున్నారు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు మంత్రస్వాములు రాకముందే ప్రసవిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ప్రసవించేదానికి నానా బాధలు పడతా ఉంటారు. కొంతమందికి ఏమో నొప్పులు రావంట, అదేం తిప్పలో మనకు అర్థమై సావదు. కొంతమందికి ఏమి విపరీతమైన నొప్పులు, హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోయేటట్లుగా కేకలు పెడతా ఉంటారు. ఇంట్లో ఉన్నారంటే ఇల్లు చుట్టుపక్కల వాళ్ళంతా ఏం జరిగిందిరా బాబు అనుకునేటట్లుగా కేకలు ఏం లేదు లేవే, దానికి పురుటి నొప్పులు వచ్చినాయి అంట, అందుకే దానికే ఏం చేటు అరవాలా, మనం గంటల పిల్లల్ని అంటది ఆ మోసంది. పడే వాళ్ళకి తెలిసిద్ది, ప్రెజరు అంటది ఈ కుర్రది.
మొత్తం మీద కొంతమంది ప్రసవించడానికి బాధపడే వాళ్ళు ఉంటారు, అసలు నొప్పులే రానోళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నొప్పులు అధికమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎబ్రీ స్త్రీలు చాలా చురుకుగా ఉంటారట. కాన్పు చేయటానికి ఆ మంత్రస్వాములు రాకముందే శుభ్రంగా పిల్లల్ని కౌగిట్లో పెట్టుకుని ఆయన చూస్తూ సంతోషపడిపోతా ఉంటారట. ఏంటి అంటే వాళ్ళ బాడీ అంత చురుకుగా ఉంటుంది, వాళ్ళ మైండ్ అంత చురుకుగా ఉంటుంది. దేవుని పిల్లలు కూడా అంత చురుగ్గా ఉండాలి, అంత మెలకువగా ఉండాలి, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి. ముందు కళ్ళు ఉండాలి, వెనక కళ్ళు ఉండాలి, నెత్తి మీద కళ్ళు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళంతా కళ్ళు ఉండాలి దేవుని పిల్లలకి. అది చురుకుదనం అంటే. చెప్పండి గట్టిగా. అది ఎట్ట కుదిద్ది పాస్టర్ గారు, మనకుంద 2 కళ్ళే కదా, దేవుడు సృష్టిని మనం అట్లా వ్యతిరేకించకూడదు కదా అనబాకండి. అంటే అంత మెలకువ, అంత జాగ్రత్త అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ముందు వెళ్తూ ఉంటాం, వెనకొచ్చి ఎవరో పేగ్గోసేస్తారు, కత్తితో మెడ నరికేస్తారు, లేకపోతే వెనకొచ్చి పొడి చేస్తారు. ఇలాంటి ప్రతికూల ఘటనలు ఎదుర్కొనకుండా ఉండాలంటే చాలా షార్ప్గా ఉండాలి. కొంతమంది నిద్రపోయారంటే ఏనుగులు వచ్చి తొక్కుతున్నా, తర్వాత కట్లపాము వచ్చి చుట్టుకుని పడుకున్నా, తాసుపాము వచ్చి ఆ తల మీద పడగిప్పి పడుకున్నా సరే ఏమి అస్సలు పొరపాటున. కొంతమందికి కాళ్ళల్లో గాయాలవుతాయి. ఆ గాయాలకి కట్టు కట్టకుండా ఏదో లిక్విడ్ పౌడర్లు పోసి ఆయింట్మెంట్ రాసి మందులు వేసుకుంటారా. రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు ఎర్రచీమలు వచ్చేసి ఆ గాయాల్లోకి వెళ్ళిపోయి పోరాడుతూ ఉంటాయి, ఆ రక్తం తాగుతూ ఉంటాయి, మాంసాన్ని అంతా కొరుకు తింటూ ఉంటాయి. ఏమీ లేగరు హాయిగా అక్కడక్కడ షాపింగ్ మాల్లో చేపలతో కుట్టించుకుంటారు కదా కాళ్ళు, అట్లా సమ్మగా ఉంటుందేమో. ఆ చీమలు కొరుకుతుంటే, చీమలు పారాడుతుంటే హాయిగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. ఏమైంది వీళ్ళకి? షార్ప్నెస్ లేదు, చురుకుదనం లేదు. పక్కన ఉన్న వాళ్ళు ఎప్పుడు లేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఏం ఉండదు, ఏం పట్టించుకోరు. నేను భక్తిగా ఉంటే చాలు, నీతిగా ఉంటే చాలు, నిజాయితీగా ఉంటే చాలు, మోకాళ్ళ మీద ఉంటే చాలు, తిన్నామా పండుకున్నామా తెల్లారిందా. మన ప్రక్కనే ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలాంటి ఆలోచనలు కలిగి జీవిస్తున్నారు, ఏమైనా కొంచెం గ్రహింపు, కొంచెం మెలకువ, కొంచెం చురుకుదనం ఉంటుందా? చురుకుదనం లేకపోవడానికి కారణం ఏంటంటే వివేచన లేదు. ఏమి లేదు? వివేచనకి చదువుకి సంబంధం లేదండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వివేచనకి చదువుకి సంబంధం లేదు, చదువుకి సంస్కారానికి సంబంధం లేదు, సంబంధం లేదు. నా మాటనండి, మనం వివేచన కలిగిన వ్యక్తుల్లాగా జీవించాలి, మెలకువగా ఉండాలి, బహు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ మన ఇంటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మనతో ఉన్న వారిని కాపాడే బాధ్యత మనకి ఉంది. అలా కాపాడాలంటే మనలో వివేచన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట చదువుకుందాం, చూడండి. 68వ కీర్తన 14వ శరణం. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అక్కడ సర్వశక్తుడు రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్టాయను, మంచు కురిసినట్టాయను, సల్మోను హిమము వంటిదాయను అనే మాట ఇక్కడ మీరు గమనిస్తారు. జాగ్రత్తగా వినాలి. ఇందులో చాలా ఉన్నతమైనటువంటి పరమార్థం దాగి ఉంది. మీకు వివరంగా చెప్తాను, చూడండి. భూలోక రాజులు, అధికారులు అధికార దండములతో దేవుని పిల్లలను హింసించినప్పుడు, బాధించినప్పుడు, అవమానపరిచినప్పుడు, దూషించినప్పుడు
వాళ్ళకి హింస కలుగజేసినప్పుడు దేవుడు రాజులను గద్దించినట్లుగా, రాజులను కలవరపరిచినట్లుగా, రాజులను చెదరగొట్టినట్లుగా, రాజులను పారిపోయేటట్లు చేసినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యెహోషువ కాలంలో కానీ, ఆసా దినములలో కానీ, దావీదు రాజు దినములలో కానీ ఎక్కడైతే దేవుని ప్రజలను బాధ పెట్టే రాజులు, వ్యక్తులు, అధికారులు, ప్రధానులు, గొప్పవారు, బలవంతులు, సైనికులు లేచారో దేవుని పిల్లల మీద దౌర్జన్యంగా, వాళ్లకు సవాళ్ళు విసిరారో, వాళ్ళ అంతు చూస్తామని వాళ్ళని భయపెట్టి బెదరగొట్టి వాళ్ళని కృంగజేశారో, ఆ చోటల్లా దేవుడు తన పరాక్రమంతో హోంకరించినట్లుగా దేవుడు లేచి రాజమార్గములో వాహనమెక్కి వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుని పిల్లలకు విరోధంగా క్రియ చేయుచున్న రాజులను చెదరగొట్టి రాజ్యాలను చెల్లాచెదురు చేసి గొప్ప కార్యాలు చేసినట్లుగా బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు ఎవరి ద్వారానైనా, మీ ఇంటి వాళ్ళే, మీ రక్త సంబంధులే, మీ బంధువులే, మీ స్నేహితులే ఎవరైనా మీ మీద విరోధంగా లేచి మీ అంతు చూస్తాం అని మిమ్మల్ని బెదిరిస్తున్నారా, మీతో సవాళ్ళు విసురుతున్నారా, కాని మాటలతో దూషిస్తూ దౌర్జన్యం చేస్తూ అన్యాయంగా మీ మీద విరుచుకుపడుతూ ఉన్నారా, ఏం చెయ్యాలో తెలియదు. వాళ్ళేమో బలవంతులు, మనమేమో బలహీనులం. వాళ్ళేమో మంది మార్బలం కలిగిన వాళ్ళు, మనకేమో ఎవ్వరూ లేరు, మన ఒంటరి కుటుంబం. ఇలాంటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణం చేస్తుంటే కంగారు పడబాకండి. ఖచ్చితంగా మీరు వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మండి. సర్వశక్తుడు మీరున్న చోటే మీకు విరోధంగా లేచే వారిని చెదరగొట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు విశ్వాసం చేయకుండా గట్టిగా ఆమేన్. మీకు విరోధంగా లేచే విరోధులను, గర్విష్ఠులను చెదరగొట్టబోతున్నాడు. వాళ్ళ ఉపాయాలు నిలబడవు, వాళ్ళ ఆలోచన నిలవదు, వాళ్ళ జ్ఞానం నిలవదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తాడు. సేమ్ టైం సల్మోను మీద హిమము కురిసినట్లుగా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని ప్రసన్నత, దేవుని తేజస్సు, దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా మీ మీద కురిపించబడునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. సల్మోను మీద హిమము కురిసినట్టాయను. జాగ్రత్తగానండి. సల్మోను అనేది ఒక ప్రాంతం పేరు, ఒక వ్యక్తి పేరు. సల్మోను అనేది ఒక ప్రాంతం పేరు, ఒక వ్యక్తి పేరు. సల్మోను అనే మాటకు అర్థం ఏంటంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి షేడ్, షేడ్ నీడ. రెండవది డార్క్నెస్, డార్క్నెస్ కట్టిక చీకటి అని అర్థం. మీ జీవితంలో కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలో గుండా ప్రయాణం చేయుచున్నట్లుగా రాజులు మీ మీద పెత్తనం చేయుచు, అధికారం చలాయిస్తూ, మిమ్మల్ని బెదిరిస్తూ, మిమ్మల్ని భయపెడుతూ, మిమ్మల్ని కృంగ చేయుచు, మిమ్మల్ని దూషిస్తూ దుర్భాషలు మాట్లాడుతున్నప్పుడు మీకు అనిపించవచ్చు, నేను గాఢాంధకారపు లోయలో ఉన్నాను, కట్టిక చీకటిలోనికి దారితీసి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను వెలుగు కొరకు కనిపెడుతుంటే చీకటే నాకు ఎదురవుతుంది, ఎంతకాలం నేను ఈ చీకట్లో తారాడాలి, తచ్చెట్లాడాలి అని కృంగిపోతున్నారేమో. మీరు అనుభవిస్తున్నటువంటి చీకటి మధ్యలో, అపజయాల మధ్యలో, మరణం మధ్యలో, మరణ భయం మధ్యలో, భయంకరమైన శ్రమల మధ్యలో
దేవుని యొక్క హిమము మంచు మీ మీద కురిపించబడునుగాక. బైబిల్లో మంచు 3 ప్రత్యేకమైనటువంటి మాటలకు సాదృశ్యంగా రాయబడింది. 1 కృప, 2 కనికరం, 3 దేవుని తోడు. దేవుని తోడు, దేవుని తోడు. చూడండి, దేవుని కనికరం, దేవుని కృప, చెట్టునకు మంచు ఉన్నట్లుగా దేవుడే మీకు తోడుగా ఉండి ఆయన కృప వెంబడి కృప పరిపూర్ణతలోంచి కుమ్మరించి కనికరం, మహా కనికరం మీ మీద చూపి దయా వాత్సల్యతలను మీకు అనుగ్రహించి సియోను కొండల మీదకి దిగివచ్చే హెర్మోను మంచులాగా నీ మీద కృపను కురిపించి, కనికరాన్ని కురిపించి, ప్రసన్నతను కురిపించి, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కురిపించి ఘనమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏం కంగారు పడబాకండి. ఎంతటి అధికారులు చూసైనా భయపడవద్దు, ప్రధానులు చూసైనా భయపడవద్దు, బలవంతులు చూసైనా భయపడవద్దు. సవాళ్లను ఎదుర్కొంటున్నారా? మీ అంతు చూస్తామని అవమానపరుస్తున్నారా? బాధిస్తూ బాకులతో వెంటబడుతూ ఉన్నారా? మీకు ఒక శుభవార్త, సర్వశక్తుడు రోషంగల దేవుడు నీ పక్షంగా క్రియ చెయ్యునుగాక. నీకు విరోధంగా హాని చేయటానికి, కీడు చేయటానికి, నష్టాన్ని కలిగించడానికి, హింస కలిగించడానికి, నిన్ను నిర్మూలన చేయటానికి, నిన్ను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్న భయంకరమైన దుష్ట శక్తుల పన్నాగాలను పటాపంచలు చేస్తాడు. శత్రువులందరినీ చెదరగొట్టి అణిచివేసి అఖండ విజయం ఇచ్చి మీకు నెమ్మదినిస్తాడు. సేమ్ టైం మీ జీవితంలో అపరిమితమైన కృప, కనికరము, దీవెన, విజయము మీ మీద కుమ్మరించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరిగా మరొక్క మాట చెప్తాను. యోబు గ్రంథం 31 మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచెదను, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. చివరి మాట నేను చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సర్వశక్తునికి ఉన్నత స్థలములో స్వాస్థ్యము ఉంది. ఆ స్వాస్థ్యాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు నిబంధన కలిగిన ప్రజలకు, ఆజ్ఞల మార్గాన్ని అనుసరించి ప్రజలకు, పవిత్రతను కాపాడుకున్న ప్రజలకు ఆ పరమున ఉన్న, ఉన్నతమున ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యం ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ భక్తుడు యోబు చెప్తున్నటువంటి ఒక మాట మీరు గమనించండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచెదను. చూడండి, దేవుని పిల్లల జీవితాలలో ఒక నిరీక్షణ ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ఏంటి శుభప్రదమైన నిరీక్షణ? ఏంటి పరిశుద్ధులకు ఉండవలసిన ఆశ, ఆసక్తి అనంటే, దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నత స్థలమున నా కోసం, నా నిమిత్తమే నిత్యమైన స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం, మహిమగల స్వాస్థ్యం సిద్ధపరిచాడు. ఆ స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలి, అనుభవించడానికి, అందుకోవటానికి నేను వెళ్ళాలి అనే ఆశ, నిరీక్షణ మనం కలిగి ఉండాలి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, కన్నులతో నిబంధన చేసుకుని పవిత్రతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కన్నులతో నిబంధన చేసుకోవాలి దేవుని పిల్లలు అనంటే, యేసుక్రీస్తు చెప్పిన మాట, దేహానికి దీపాలు మీ కళ్ళు, దేహానికి దీపాలు
మీ కళ్ళు చెడిపోతే దేహమంతా చెడిపోతుంది. కళ్ళు తేటగా ఉంటే, కళ్ళు కాంతివంతంగా ఉంటే అవయవాలన్నీ కాంతివంతంగా ఉంటాయి, వెలుగుమయంగా ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి దేవుని పిల్లలు కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. కన్ను చెడిపోకుండా, కన్ను పాడైపోకుండా, కళ్ళతో చూసినది, మనసులో ఆశించినది మనం అనుభవించి మాలిన్యాన్ని కలుగజేసుకుని మహిమగల స్వాస్థ్యాన్ని చేతులారా పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే కన్నులతో మనం నిబంధన చేసుకుని నిబంధనలో నిలిచి ఉండాలి. ఏంటా నిబంధన అని అంటే, నేను కన్యకని కన్నులతో చూడను అంటే దీని అర్థం ఏంటి? కన్యకలను చూడవా అంటే మరి ఆంటీలను చూస్తావా? అమ్మాయిలను చూడవు, మరి ఆంటీలను చూస్తావా? ఆంటీలని చూడను, అమ్మాయిల్ని చూడను. దీని అర్థం ఏంటి అంటే, దీని అర్థం ఏంటంటే మోహపు చూపుతో చూడకూడదు, పాపిష్టి చూపులతో చూడకూడదు, కామ వికారయుక్తమైన చేష్టలు కలిగి కామపు చూపులతో చూడకూడదు అని అర్థం. కామపు చూపులు చూడకూడదు. చూడండి, వ్యభిచారిని చూచి ఆశించే కన్నులు కలిగి అనే మాటలు మనం బైబిల్లో చూస్తాం. చూడండి, ఎవరి మీద కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు తలంపులతో, తప్పుడు ఉద్దేశాలతో ఎవరిని మనం చూడకూడదు. మన మనసులో, మన హృదయంలో ఒకే ఒక్క ఆలోచన మనకు ఉండాలి. ఏమిటి అంటే, ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య అంటే దీని అర్థం ఏంటి? ఆడోళ్ళు ఆడవాళ్ళని గణపరచరు, ఆడోళ్ళు ఆడవాళ్ళని ప్రేమించరు, ఆడోళ్ళు ఆడవాళ్ళని అప్రిషియేట్ చేయరు. ఆడోళ్ళేమో మగవాళ్ళని అప్రిషియేట్ చేస్తారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. ఆడవాళ్ళేమో మగవాళ్ళంగా చూసి జొల్లు గరుచుకొని గుట్టలు మింగుతూ ఉంటారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళంగా చూసి జొల్లు గరుచుకుని గుట్టలు మింగుతూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఇస్తావా, కుదిరితే కప్పు కాపీ, వీలైతే 4 మాటలు అని ఎంటబడుతూ ఉంటారు. ఏం పోయే కాలం వచ్చింది వీడికి అని అంటే మనసులో దుర్బుద్ధి ఉంది. అందుకని చూచి చూచి తట్టుకోలేక ఇక అడిగేస్తాడు. నా మాటేనండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తప్పుడు ఆలోచనలతో, తప్పుడు అభిప్రాయాలతో రంకుల రత్నం తిరిగినట్టుగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళ మనసు చెడిపోయింది, వాళ్ళ చూపులు చెడిపోయినాయి. వాళ్ళు నిబంధన అతిక్రమించిన ప్రజలు, నిరీక్షణ లేని ప్రజలు, నిబంధన త్రోసివేసిన ప్రజలు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో నిబంధన కలిగిన ప్రజలుగా, నిరీక్షణ కలిగిన ప్రజలుగా పవిత్రతని కాపాడుకోవాలి. కానీ ఎక్కడ అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు. చూచిన దృశ్యాలను బట్టి కానీ అబ్బా ఏముందరా అక్కడ పైన పటారో లోన్ రోటారా, పైకి అందంగా ఉంటారు కానీ దేహం అంతా రోగాలు పుట్టరా, పాపిష్టిదానా. కొంతమంది ఉన్నత ఉద్దేశాలతో రక్షణ పొందుతారు, మంచి ఆశయాలతో సేవకని వచ్చి తెల్లబట్టలు కట్టుకుని ప్రతిష్ట కలిగిన పరిచర్యలో ఉంటారు. కానీ వాళ్ళు చేసేవన్నీ దుర్మార్గ పనులే. అవకాశం వచ్చిన చోటల్లా అపవిత్రమైన కోరికలను నెరవేర్చుకుంటా, తుచ్చమైన అభిలాషలను నెరవేర్చుకుంటా, ఎవరికి దొరకము, ఎవరి కంట పడము, ఎవరికి చిక్కము. మేము చేస్తే తప్పేంటి, అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేస్తే తప్పు కదా, మేము చేస్తే తప్ప అని ఇలా సమర్థించుకుంటా, పాపపు కోరికలు నెరవేర్చుకుంటా, వావి వరుసలు తప్పి వయో భేదాన్ని మరిచి వెచ్చల విడిగా పాపంలో మునిగి తేలేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా భక్తి రంజని కార్యక్రమాలు చేస్తా కూడా, విశ్వాస యాత్రలో ఉంటా కూడా, సేవకులము సేవకురాండ్రము అని చెప్పుకుంటా కూడా పాపపు కోరికలతో, పాపపు ఆలోచనలతో
కొంతమంది అదేందో అట్ట కన్ను అర్పకుండా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కన్ను అర్పకుండా చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దగ్గరకు వచ్చారనుకోండి పాస్టర్ గారని భుజాల మీద చేతులు వేస్తారు, షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు వదిలించుకోవాలని వదలకుండా తీసుకుతూ ఉంటారు చేతులు. ఏం పోయే కాలం వచ్చిందిరా పాపిష్టోడా, నువ్వు సేవకుడు కదా. పట్టింది కామ పిచాచి. నా మాటనండి, కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను పరస్త్రీని పరపురుషుని నేను ఎలాగూ చూచెదను. ఆ కిందకి మీరు చదువుకుంటూ వెళ్తే ఏమంటాడు, నేను గనక పరపురుషుని ఎంట పరపురుషుని భార్య కోసం కనిపెట్టాననుకో, వేరొకడు నా భార్యను కూడునుగాక. అమ్మో ఎంత ఘాటైన మాట. మరి అంతేగా, ఎవడు చేసుకుందాడు అనుభవించాల్సిందేగా, ఎవడు ఇత్తింది ఆవిడ కోసుకోవాల్సిందేగా. కొంతమంది ఏమంటారంటే, నేను మగోడిని, నేనేదైనా చేస్తా, నువ్వు ఆడదాన్ని అటు చేయకూడదు. ఆడవాళ్ళకు ఒక తీర్పు, మగవాళ్ళకు ఒక న్యాయమా? అదేం కాదు. నువ్వు చేసేవి నువ్వు చేస్తూ ఉండు, ఆమె చేసేవి ఆమె చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని అందరూ నీతిగా ఉండాలంటే కన్నులతో నిబంధన కలిగి ఆశతో నిరీక్షణతో నడుచుకోవాలి. మనకు ఉండాల్సిన ఆశ, మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, ఉన్నత స్థలమున సర్వశక్తుని స్వాస్థ్యం నా కోసమే. దేవునికి స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని మనం ఆ దైవ దర్శనం కలిగి కన్నులు తెరవబడి కన్నులు పవిత్రంగా కాపాడుకుని ముందుకి సాగాలి. ఒక్క 2 మాటలు చెప్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుకుందామండి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. ఇక్కడ మీకు చాలా మంచి మాట చెప్తాను చూడండి. సర్వశక్తుని దర్శనం పొందాలన్నా, దేవవాక్కులను వినాలన్నా, మహోన్నతుని విద్యను మనం ఎరిగి మహోన్నతుని విద్యను మనం తెలుసుకొని మహోన్నతుని విద్యను మనం అభ్యసించి దైవికమైన కృప పొందాలన్నా, సర్వశక్తుని దర్శనం మనం చూచి పరవశించి పరవళ త్రొక్కుతూ సర్వశక్తుని యందు ఆనందించి అన్ని సమయాలలో ప్రార్థించి ప్రతిఫలం పొందాలన్నా బైబిల్ అంటున్న మాట ఏంటంటే, కన్నులు తెరవబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది జీవితాల్లో కళ్ళు ముయ్యబడ్డాయి, కళ్ళు మసకబారిపోతున్నాయి, కళ్ళు అపవిత్రపరచబడిపోతున్నాయి, కళ్ళు చెడిపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎలీషా శిష్యుడు ఏ రీతిగా దైవ ప్రత్యక్షత లేని వ్యక్తిగా ఉన్నాడో, హాగరు తన కళ్ళ ఎదుట ఉన్న నీటి ఓటలను ఎలా గుర్తుపట్టలేని గుడ్డితనంతో ఉందో, అలాగున ఎంతోమంది ఆత్మీయ అంధత్వం ఆవరించి మనోనేత్రాలు మూయబడిన వాళ్ళై సర్వశక్తుని దర్శనం చూడలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు, మహోన్నతుని విద్య నేర్చుకోలేకపోతున్నారు, దేవునిలో పరవశించలేకపోతున్నారు. ఎందుకో కళ్ళు తెరవబట్టలేదు, కళ్ళతో నిబంధన లేదు, కళ్ళు చెడిపోయి ఉన్నాయి. సర్వశక్తుని ప్రత్యక్షత మీరు చూడాలన్నా, సర్వశక్తుని స్వరాన్ని వినాలన్నా, సర్వశక్తుల్లో మీరు పరవశించాలన్నా ఖచ్చితంగా మీ అందరి కళ్ళు తెరవబడితే అదుగో సర్వశక్తుని యొక్క దర్శనం మీ కళ్ళారా చూచి పరవశించుదురుగాక.